ఈ వీడియో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి త్వరగా షేర్ అవ్వాలని నేను కోరుకున్నాను. ఫాలోవర్స్ షేర్స్ కొట్టినా చాలు, నాలాంటి వాడు ఒకరికి చాలా యూస్ఫుల్ అవుతుంది. మ్యాటర్ ఏంటంటే ప్రతిసారి నేనే ప్రతి వాళ్ళ దగ్గర మోసపోతాను. డబ్బు విషయం దగ్గర అనుకుంటాను. ఫ్రెండ్ ఒకటి జాబ్ ఇస్తానంటే వాడిని నమ్మి సమ్ అమౌంట్ అనేది మోసపోయాడు. ఇక్కడ మోసం చేసింది ఎవరో తెలుసా? ఒక ఫ్యామిలీ. వాళ్ళు ఎంతమందిని మోసం చేశారో మనకైతే తెలియదు. వాడి దగ్గర ఒకసారి 25, ఒకసారి 20, ఒకసారి 10 ఇట్లా తీసుకున్నారన్నమాట. వాడికి 1 year అవుతుంది జాబ్ ఇస్తానని మేనేజర్ ఫోన్ ఎత్తట్లేదు, రేపు ఉన్నారంట, అట్లా ఏదో చెప్పుకుంటూ వచ్చారు. ఇది పేమెంట్ చేసిన తర్వాత మిడిల్ క్లాస్ లో ఉన్నవాడు ఒక జాబ్ కోసం ఎంత పోరాడతాడో మనందరికి తెలుసు. అండ్ దాన్ని ఇలా చేసినోడు ఎక్కడో ఉండడు, వాళ్ళ డిస్ట్రిక్ట్ లో ఉంటారు. బట్ ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ లో ఉంటున్నాడు. హస్బెండ్ వచ్చేసరికి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అనమాట. ఇట్లా మనలాంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాడని చెప్పేసి వెతుకుతా ఉంటారు. అండ్ వాళ్ళ ఇన్స్టా ఐడీలో నేను కింద మెన్షన్ చేస్తాను. మా వాడికి పాపం వాడు ఎస్పీ ఆఫీస్ చుట్టూ తిరిగా, ఆయన వెనకాల తిరిగా, పోలీసులు వెనకాల తిరిగా. అందరి నోట్లో నుంచి వచ్చే మాట ఏంటంటే, తమ్ముడు నువ్వు ఇచ్చిన డబ్బులు పెద్ద మ్యాటర్ ఏం కాదు, వాళ్ళకి నువ్వు ఇంకా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. వీటికి అంటే ఒక 60,000 వాళ్ళకి పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు, మనకి చాలా పెద్ద మ్యాటర్. ఇలా జాబ్లు ఇస్తామని చెప్పిన ముఠా పేరు వచ్చేసరికి వాళ్ళ హస్బెండ్ పేరేమో వెంకట కిషోర్, ఆమె పేరేమో లక్ష్మి, వాళ్ళ అమ్మ పేరేమో రమణమ్మ. వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరన్నా వీళ్ళ చేతుల్లో మోసపోయి ఉంటే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే మీ వల్ల మాకు యూజ్ ఉంటుంది, మా వల్ల మీకు యూజ్ ఉంటుంది.